సో గైస్ ఫైనల్గా మన బండి అయితే సర్వీస్ అయిపోయిందనమాట. అండ్ మన సర్వీస్ బిల్ ఎంత పడిందో తెలుసా? ఇట్స్ షాకింగ్ 9,181 రూపీస్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా? సో ఇప్పుడు బేసిక్గా బండిని ఏమేమి చేసామో చెప్తాను. యాక్చువల్గా స్పేస్కి మనకైతే ఎక్కువ పడింది అండ్ లేబర్ కాస్ట్కి ఎక్కువ పడింది. ఈ ఇండికేటర్ ఇక్కడ ఇరిగిపోయినట్టు అనిపిస్తూ ఉండింది అనేసి కొత్త ఇండికేటర్ వేయించేసారు అనమాట. బేసిక్గా ఎందుకంటే నాకు నచ్చలేదు ఆ ఒక ఇండికేటర్ వల్ల మన బండిని చాలా వియర్డ్గా అనిపిస్తుంది. సో అందుకని కొత్త ఇండికేటర్ వేయించేసాను. అండ్ దాని తర్వాత నేను వచ్చేసి ఇక్కడ మొత్తంగా కొత్త అది వేయించేసాను అనమాట. మొత్తం ఏమంటారు సెట్ మొత్తం చైన్ స్ప్రాకెట్ సెట్ మొత్తం కొత్తది వేయించేసాను. దాని తర్వాత మన ఇంజన్ ఆయిల్ మారింది, ఎయిర్ ఫిల్టర్ మారింది బండిలో. సో బేసిక్గా క్లచ్ వైర్ కూడా కొత్తది అయితే వేస్తున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది చూసారా? లైక్ ఇప్పుడు వచ్చి 2025 మోడల్కి నా పాతదానికి ఇది ఎంత థిక్ ఉందో. సో బేసిక్గా వియర్డ్గా అనిపిస్తుంది బండికి అయితే. సో గైస్ ఇక్కడ రోడ్ అడ్డంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఐ మీన్ టీస్ని కట్ చేస్తున్నారు అనమాట. దానివల్ల మనం వ్లాగ్ చేయాలంటే రోడ్ అంతా అడ్డొచ్చేస్తుంది. ఇక్కడ చూసారా కేబుల్ కానీ కనిపిస్తుంది కదా మీకు. సో కొంచెం అడ్డంగా అయితే ఉంది, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేస్తా. సో బేసిక్గా మన బైక్లో ఇంకొక మేజర్ ఇష్యూ కూడా ఉందన్నమాట. సో దానికైతే ఇంజన్ ఇప్పాల్సి వస్తుంది. సో అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు, బట్ ఇంజన్ ఇప్పడం పెద్ద టాస్క్ కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్లో పెట్టించున్నాను అది. సో దిస్ ఈజ్ మై బేసిక్ బైక్ రివ్యూ. అండ్ మన సర్వీస్ అయితే అయిపోయింది. సో బేసిక్గా ఈ బండిని నేను బెంగళూరుకి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు సడన్గా నేను ఎందుకు డ్రాగోని సర్వీస్ చేయించాను అంటే, సో నా Z900 అండ్ అలాగే డ్రాగోన్ తీసుకుని నేనైతే బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాను. సో ధనుష్ ఈజ్ గోయిన్ బీ రైడింగ్ మై డ్రాగో ఇన్ ది బెంగళూరు అండ్ నేను 900 తీసుకుంటా. సో బేసిక్గా ప్రిఫరెన్స్ అనమాట, ఎవరికి ఏది కావాలంటే తీసుకోవచ్చు. బైక్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను అక్కడికి. సో లోపల కనిపిస్తుంది చూసారా మన 900. ఇంతవరకు నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఆ కవర్ కూడా తీయలేదు, ఇప్పుడు కూడా తీను. బేసిక్గా ఒకేసారి కోల్డ్ స్టార్ట్ చేసేటప్పుడు బైక్ని అయితే తీస్తాను అనమాట. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ వ్లాగ్స్. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా నేనైతే బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాను అనమాట. సో బేసిక్గా నేనైతే నా బండికి చాలా అయితే చేయించాను. అది ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నారా మొత్తం చైన్ లూబు, చైన్ క్లీను మొత్తం చేసేసి డీపీ కిల్లర్ కూడా వేసేసి బ్యాగ్లో నెంబర్ ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ వైట్ ఫీల్డ్కి రీచ్ అయిన వెంటనే మనమైతే ఇక్కడ వేయించేస్తాం అనమాట నెంబర్ ప్లేట్ కూడా. సో బేసిక్గా నా బండి మొత్తాన్ని స్టాక్ చేసాను, ఎందుకంటే బెంగళూరులో పోలీసులు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే మొత్తం స్టాక్ చేశాను అనమాట బండిని. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు కాఫీ డే దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. చిత్తూరు దగ్గర ఆపి అక్కడ మనం డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము. సో మీ అందరికీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ద టైం షిఫ్టింగ్ టు బెంగళూరు అని. అది కొంచెం డిలే అవుతూ ఉండింది. సో బేసిక్గా ఇప్పుడైతే మనం ఫైనల్గా డిసైడ్ అయిపోయాం అండ్ ఐమ్ షిఫ్టింగ్ టు బెంగళూరు. లెట్స్ గో టు బెంగళూరు. ఇక్కడి నుంచి మీకు బెంగళూరు వీడియోలు అయితే వస్తాయన్నమాట. హరినాథ్ అయితే నా డ్రాగోన్ తీసుకొని వస్తున్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ నా డ్రాగో కూడా నాతోనే ఉంటుంది. సో ఫస్ట్ బండి సెకండ్ బండి మనతోనే ఉంటుంది. సరే ఓకే చలో గైస్ లెట్స్ గో. ఒకసారి నా స్టాక్ సౌండ్ ఏంటరా, ఎగ్జాస్ట్ సౌండ్ అసలు వినిపిస్తుందా మీకు? సో చాలా తగ్గిపోయింది అనమాట. నాకైతే ప్రశాంతంగా ఉంది నిజం చెప్పాలంటే. అండ్ మైలేజ్ కూడా చూస్తున్నారా 25.7 యావరేజ్, 25.6 రా. పదా నా డ్యూక్ కూడా ఇదంతా. చలో లెట్స్ గో గైస్. కొంచెం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. కాఫీ డేకి వెళ్ళడానికి కూడా మనకైతే కొంచెం టైం ఉంది కదా. ఈలోపు మోటో బ్లాగింగ్లోనే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. బేసిక్గా సినారియో ఏంటంటే, సో నా ఫ్రెండ్ ఉన్నాడుగా ధనుష్. సో తను వచ్చేసి బేసిక్గా హీ షిఫ్టింగ్ టు యూకే. సో తనైతే యూకేకి వెళ్ళి చదువుకున్న దానికైతే వెళ్ళిపోతున్నాడు అనమాట తన మాస్టర్స్ కోసము. సో బేసిక్గా మాకు వాడికి ఇంకా ఒక 3-4 months మాత్రమే ఉంది, అంటే లైక్ టైం పీరియడ్ కలిసి ఉండడానికి. సో మేమేం ప్లాన్ చేసామంటే, ఎలాగో యూకే వెళ్తున్నావు కదా, సరే ఒక బెంగళూరుకి వెళ్ళి కోచింగ్ తీసుకుందాం అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే మాలో వచ్చిందనమాట. సో బేసిక్గా ధనుష్ వచ్చేసి బెంగళూరులో కోచింగ్ తీసుకుంటాడు. సో ధనుష్తో పాటు కార్తిక్ కూడా ఉంటున్నాడు. సో కార్తిక్, నేను, ధనుష్ ముగ్గురు అయితే ఉంటున్నాం అనమాట బెంగళూరులో ఇప్పుడు బేసిక్గా. సో బేసిక్గా నేను, ధనుష్, కార్తిక్ అయితే ఒకే రూమ్లో అయితే ఉంటున్నాం అనమాట. అండ్ కార్తిక్ అండ్ ధనుష్ వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి కోచింగ్ తీసుకుంటారు. సో వాళ్ళిద్దరు యూకేకి వెళ్ళిపోతున్నారు. నేను వచ్చేసి బేసిక్గా నాకు బెంగళూరులో వేరే వర్క్ ఉందనమాట, నేను బిజినెస్ చూసుకుంటాను. ఈ 3 months వచ్చేసి బెంగళూరులో నేను ఎలా కంటెంట్ చేస్తాను, ఎలా ఏం చేస్తాను నాకే అర్థం కావట్లేదు. బట్ కన్నడ అయితే తప్పకుండా నేర్చుకోవాలి. కన్నడ క్లాసెస్ కన్నా వెళ్తా ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే ఫ్రీ టైం చాలా ఉండబోతుంది. బేసిక్గా ఎప్పుడు కూడా నేను బెంగళూరుకి వెళ్ళి రావడం ఇలా చేస్తూ ఉంటాను, కానీ ఒక షిఫ్ట్ అయిపోతున్నాం అన్నప్పుడు కొంచెం ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉందన్నమాట. బేసిక్గా అక్కడికి వెళ్ళిన తర్వాత లైట్ తీసుకుంటాను. దిస్ ఇస్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి వర్క్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇంట్లో వాళ్ళతోనే ఉండడమే కానీ బయటకు వెళ్ళి ఉండింది లేదు. మ్యాక్స్ అంటే 1 month, బట్ ఆ 1 month కూడా ఒక ట్రిప్ సమ్మర్ హాలిడేస్ అట్లా వెళ్ళడమే కానీ
నేనైతే ఇంట్లో వదిలైతే ఉండలేను. బట్ ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఇట్స్ డిఫరెంట్. యాక్చువల్గా నైటే బయలుదేరేసి ఉండాలి, బట్ నైట్ టైంలో గోప్రో అనేది చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట దాని క్వాలిటీ. అందుకోసమే నేనైతే ఇప్పుడు బయలుదేరాను. అండ్ బేసిక్గా ఇప్పుడు టైం కూడా 4:40 అవుతుంది, అయినా ఎండ వస్తుంది ఆల్మోస్ట్. క్లైమేట్ ఇప్పుడు నేను ఇంతకు ముందు చూసినప్పుడు అయితే 38 degrees ఉండింది అనుకుంటా. ఎండలు అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి. డబుల్ షాట్ ఎక్స్ప్రెస్సో, ప్యూర్ బ్లాక్ కాఫీ. షుగర్ వేసుకోవాలి చాలా ఎక్కువ. మళ్ళీ కోలార్లో ఆపుదామా కాఫీ కూడా? కోలార్ తాగేది కాదు, ఆపుదామని. ఇది ఫుడ్ నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ ఆడే పెట్టుకుంటున్నావురా, బ్రేక్ అరిగిపోతుందిరా. బ్రేక్ మీద కాల్ పెట్టుకున్నాను. అది నువ్వు తెలియకుండా అదులుతూ ఉంటుందిరా. మంచిగా టేల్ లైట్ కూడా వెలుగుతుందిరా. నాకు అలవాటు, నా బట్టి అలవాటు, కొత్త పని నాకేం అలవాటు లేదు. మనకు ఆల్మోస్ట్ 9:14 అవుతుంది మన ఇల్లు. 14 కంతా వచ్చేస్తాం భయ్యా. గైస్, మై 2 బ్యూటీస్, నా 2 బుడ్డి బంగారులు, డ్రాగో అండ్ అనదర్ డ్రాగో. ఈ బండికి నేమ్ పెట్టాలని ఎన్నో అనుకున్నాను, కానీ నాకెందుకో డ్రాగో నుంచి మనసు పోదనమాట. ఎలాగైతే ఎల్ డ్రాగో ఫస్ట్ లైట్నింగ్ ఎల్ డ్రాగో వచ్చి, దాని తర్వాత మీటియోర్ ఎల్ డ్రాగోకి వెళ్ళి, దాని తర్వాత ఎల్ డ్రాగో డిస్ట్రక్టర్కి వెళ్ళింది అనమాట. సో బేసిక్గా 3 వేరియంట్స్ వచ్చాయి కదా. సో దీనికి కూడా మీటియోర్ ఎల్ డ్రాగో అన్న ఎల్ డ్రాగో డిస్ట్రక్టర్ అన్న పెడదాం అనుకుంటున్నా, అంతేగాని డ్రాగోని మాత్రం మార్చను నేను. గైస్, ఎగ్జాస్ట్ డీబీ కిల్లర్ వల్ల నా బండి చాలా సైలెంట్గా ఉందన్నమాట. బేసిక్గా యాక్చువల్గా ఫ్లెక్సింగ్ చేయాలనుకోండి ఎగ్జాస్ట్ సౌండ్ కావాలి, ప్రశాంతంగా పోవాలనుకోండి ఎగ్జాస్ట్ సౌండ్ ఉండకూడదు. ఈ రెండు మేనేజ్ చేయాలంటే అర్థం కావట్లేదు. స్లిప్ ఆన్ బెస్ట్ యాక్చువల్గా. ఉన్న సిచ్యువేషన్స్లో నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేను. బేసిక్గా నెంబర్ ప్లేట్ ఉన్నిందంటే ఎగ్జాస్ట్ ఇది స్టాక్, కొంచెం సౌండ్ వస్తుంది, అది ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రెండు లేవు కదా, సో ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. బేసిక్గా చేంజ్ లేదు కా. గుడికి అన్నదానం చేస్తాం, లాభం చెప్పి భద్రం కొట్టు మంచి జరగని గుడికి అన్నదానం సంతోషం. సో గైస్, లెట్స్ గో. మంచి ఆశీర్వాదం కూడా దొరికింది మనకి, తగ్గేదే లేదు. చలో చలో లైఫ్ సేమ్లో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. ఇక్కడి నుంచి మనకైతే ఇంకో 200 kilometers అనమాట. సో బేసిక్గా నేనైతే ప్రతిదీ రివీల్ చేస్తాను, కానీ ఈసారి నేను బెంగళూరులో ఎక్కడైతే ఉంటున్నా రివీల్ చేయదలుచుకోలేదు బేసిక్గా, ఫార్ మై సేఫ్టీ రీజన్స్. బట్ బెంగళూరు మొత్తం తిరుగుతూ ఉంటా, మీరు కమెంట్ అయితే చేయండి బేసిక్గా. అండ్ అలాగే బెంగళూరు రైడర్స్ ఎవరైనా ఉన్నా కింద మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి, మనందరం కలిసి తిరుగుతాం. ఎవ్రీ సండే రైడ్ నేను వేస్తాను. సో ఇట్లా రైడ్స్ అయితే ఉంటాయి కదా, ఐ జాయిన్ యూ గైస్. మీరు నాతో జాయిన్ కాదు, నేను మీతో జాయిన్ అవుతా, బికాస్ ఐఎమ్ యువర్ గెస్ట్, మీరు నా గెస్ట్ కాదు కదా. మధ్యలో ఎక్కడైనా కాఫీ షాప్, మళ్ళీ కాఫీ షాప్ అంటున్నాను. సో మధ్యలో ఎక్కడైనా ఆపి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే సిసిడిలో కనుక తీసుకున్నాం అనుకోండి అది ఖచ్చితంగా ఒక 80 rupees ఎంతో వేస్తారు, 7-20 రూపాయలు. సో ఎందుకు ఊరికే అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసుకోవడం చెప్పండి. సో వాటర్ బాటిల్ ఎక్కడైనా వాటరే కదా. అవును, మన యాక్చువల్గా బేసిక్గా మన అదే కదా కాదు, బేసిక్గా మన కంటెంట్ అంట వాటర్ బాటిల్తోనే కదా ఫేమస్ అయింది మనము. సో బేసిక్గా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ట్రై చేద్దామా. సో ఇదొక షార్ట్ వీడియో చేద్దాం బేసిక్గా. నెక్స్ట్ కంటెంట్ వాటర్ బాటిల్ మీద. అరే రే 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 కుక్కలు ఊరికే దూరేస్తున్నాయి గైస్. సో గైస్, బేసిక్గా మేమైతే ఇక్కడ వాటర్ కోసం అయితే స్టాప్ చేసామన్నమాట. సో ఈ లోపల రియాక్షన్స్ చాలా భయంకరంగా వస్తున్నాయి, కవసకి అనేసి. హరిగాడు అయితే అటు పక్కకి వెళ్ళాడు. ఈ బ్రోకి మనం ఇందాక ఎంటీ బ్రోకి హాయ్ చెప్పామన్నమాట. గైస్, ఒక చిట్టి వాటర్ బ్రేక్ తర్వాత మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బేసిక్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మనం అసలు? సో గైస్, ఇక్కడ నుంచి మనకైతే 114 kilometers అయితే ఉందన్నమాట. మేమైతే చాలా స్లోగా వెళ్తున్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ కూల్ అనమాట. బేసిక్గా ఇంత ఫాస్ట్ కూడా అవసరం లేదు. ఐఎమ్ నాట్ రేసింగ్ అగైన్స్ట్ టైం కదా. రేస్ అగైన్స్ట్ టైం అంటే నాకు గుర్తొస్తుంది Ben 10 రేస్ అగైన్స్ట్ టైం మూవీ అయితే సూపర్గా ఉంటుంది. లైవ్ యాక్షన్ అనమాట అది బేసిక్గా. ఇంకా
చూడాలనిపిస్తుంది నాకు బేసిక్గా. అది భలే ఉంటుంది. ఐ డోంట్ నో ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి అది గుర్తుంటుందో లేదో కానీ బెంటన్ రేస్ అగైన్స్ టైం అదొక పీక్స్ అప్పట్లో. అప్పుడు ఐ విష్ బెంటన్ లెగసీ ఇంకా కంటిన్యూ అయితే బాగుండేది. బెంటన్ అనే కాదు, బేబ్లేడ్ కూడా మెటల్ సిరీస్ కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. బర్స్ట్ కూడా బాగుంది బేసిక్గా. బర్స్ట్ టర్బో వరకు బాగుంది, ఆ తర్వాత నుంచి ఇంకా దాన్ని కూడా చెత్త చేసేసారు. ఓ షెట్, లైట్లు పోయాయి, కరెంట్ పోయింది. ఎవరు పర్ఫ్యూమ్ ఇక్కడ దాకా వస్తుంది, భలే ఉంది స్మెల్. ఎవరు కొట్టారో కానీ నాకు చాలా సెన్సిటివ్ నోస్ అనమాట. పర్ఫ్యూమ్స్ కానీ లేకపోతే ఏ స్మెల్ అన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తాను నేను. ఒక సూపర్ పవర్ అనుకోండి. చలో గైస్, మ్యాక్సిమం మీకేం కనిపించదు బికాజ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి కాబట్టి. సో డైరెక్ట్గా లైట్స్ వచ్చాక కంటిన్యూ చేస్తా. అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ ఎ బైక్, ఇలాంటి ట్రాఫిక్లో ఈజీగా తప్పించుకోవచ్చు. బాబా గైస్, ఎందుకు గైస్ ఇంత ఉడికిపోతుంది స్వామి? గ్యాస్ ఐ మీన్ నైట్ అయినా కూడా హీట్ అనేది తెలుస్తుంది. అమ్మా. సో గైస్ ఇంకా 93 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో బేసిక్గా నాకైతే ఫుల్గా ఆకలి వస్తుంది. ఎక్కడైనా మంచి రెస్టారెంట్లో అయితే ఆపి తిందాం అనుకుంటున్నా. బట్ నేనేమనుకుంటున్నానంటే ఇంకొక 40 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 50 కిలోమీటర్స్ ఉన్నప్పుడు తిందామని. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, బాగా తిన్నామంటే స్లీప్ వచ్చేస్తుంది అనమాట బేసిక్గా ఈ రైడ్లో. సో మనం ఏం చేస్తామంటే ఒక 50 కిలోమీటర్స్ ముందు తిన్నామంటే కాస్త రిలాక్స్ అయ్యి ఆ తర్వాత వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది బేసిక్గా సిటీలో. మనం యాక్చువల్గా సిటీ లోపలికి వెళ్ళాలి కదా. సో కాసేపు రిలాక్స్ అయిపోయాము అనుకోండి, ట్రాఫిక్ కూడా కొంచెం తగ్గుతుంది. బేసిక్గా బెంగళూరులో ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుంది. సో కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. అయ్యా ఇక్కడ నుంచి కొంచెం క్లియర్ అయిందబ్బా. ఇంతసేపు చాలా కంజెస్టెడ్గా ఉండింది రోడ్, సింగిల్ రోడ్. గైస్ ఇట్స్ 7:49 అండ్ దిస్ ఈజ్ అవర్ టిఫిన్ ఫర్ టుడే. సో కొంచెం ఇది తినేసిన తర్వాత ఇంకా మనకైతే 90 కిలోమీటర్స్ ఉందన్నమాట ఆల్మోస్ట్ కవర్ చేయడానికి. సో తిందాం, ఇల్లు ఆకలేస్తుంది, ఒకసారి తిని చూద్దాం. క్రీమ్ వచ్చా అది కాఫీ తిన్నాం కదా మనము, వాటర్ కాఫీ తిన్న తర్వాత నాకు ఏదో ఎక్కువ ఫీలింగ్ అంటారు కదా, అట్లా అయిపోయింది మచ్చా రైడ్ అంతా. నెక్స్ట్ టైం అది తినకూడదురా. నీకేముంది, నీకెలా ఉంది ఇప్పుడు? నీకేం లేదు అసలు, ఏముంటుంది? తింటే టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. చలో మనం కూడా ట్రై చేద్దాం, ఓకేనా? సో గైస్ మనమైతే ఇప్పుడు ఒక లెమన్ టీ తాగుతున్నాం అనమాట. సో బేసిక్గా ఎక్కడ లెమన్ టీ తాగా కూడా నాకు మా ఓరియన్ టేస్ట్ అనేది ఎక్కడ రావడం లేదు. ది ఓరియన్ లెమన్ టీ ఈజ్ ది బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట పర్సనల్గా. సో దీని అయితే కంప్లీట్ చేసి రైడ్ని అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో గాయస్ ఫైనల్గా మనకైతే 38 కిలోమీటర్స్ ఉంది. సో నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట బేసిక్గా చెప్పాలంటే. వచ్చేసాడు ఇడు కూడా. కొంచెంసేపు రిలాక్స్ అవ్వరా, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వు. ఎంతసేపు? ½ అవర్ అంతే, గంట సేపు కరెక్ట్ గా. చాలా మంచి యావరేజ్ ఇచ్చింది నాకు ఈరోజు. ఇంకా 154 రేంజ్ చూపిస్తుంది. ఓయమ్మా ఏంద్రా ఇది, యాడ్ నుంచి పడిందిరా వాటర్, మొత్తం నీళ్ళంతా పడిపోయింది. సో గైస్ ఫైనల్గా నేనైతే బెంగళూరుకి రీచ్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకైతే బెంగళూరు సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.